నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. టీడీపీ నేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభతో సత్తా చాటేందుకు టీడీపీ సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురం దగ్గరలోని పోలపల్లిలో యువగలం నవశకం పేరుతో నిర్వహిస్తున్న సభకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన కార్యకర్తలు తరలిరానున్నారు. 110 ఎకరాల స్థలంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు 6 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. యువగలం నవశకం సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరగనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు అందుబాటులో ఉన్న వాహనాలతో సభ ప్రాంగణానికి బయలుదేరుతున్నారు. ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాల్లో టీడీపీ అభిమానులు సభా స్థలికి చేరుకోనున్నారు. 8 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. వేదికపై 600 మంది ఆసీనులవనున్నారు. సభ వేదిక ఎదురుగా వీఐపీలు కూర్చుంటారు. సభ వీక్షించేందుకు కుర్చీలు, ఎల్ఈడీ స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రజలు సభ దగ్గరకు చేరుకున్నారు. కోడూరు నుంచి ట్రైన్లో విజయనగరం చేరుకున్న టీడీపీ అభిమానులు కడప నుంచి ప్రత్యేక రైల్లో వచ్చారు. రైల్వే స్టేషన్ దగ్గర ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి దగ్గరలో ఉన్న కళ్యాణ మండపానికి టీడీపీ శ్రేణులు వెళ్తున్నారు. టీడీపీ నేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభని సక్సెస్ చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. యువగలం నవశకం బహిరంగ సభకి విశాఖ నగరం కావచ్చు, నెల్లిమర్ల ప్రాంతం మొత్తం కూడా ముస్తాబైంది. దారి పొడుగుతా కూడా బ్యానర్స్, ఫ్లెక్సీలు మొత్తం దర్శనమిస్తున్నాయి. టీడీపీ, జనసేన శ్రేణులిద్దరూ కూడా పోటాపోటీగా స్వాగత ద్వారాలను అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నారా లోకేష్ ఏదైతే పాదయాత్ర ముగింపు బహిరంగ సభని టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 6 లక్షల మంది జన సమీకరణకి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 5 ట్రైన్స్ కూడా విజయనగరం చేరుకున్నాయి. మొత్తం కూడా ఇక్కడ విజయనగరం చేరుకున్నాయి. అందరూ కూడా ఏదైతే పోలపల్లి సమీపానికి చేరుకుంటున్నారు. అక్కడే బహిరంగ సభ మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా 12 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ కూడా 10 తర్వాత ఆయన విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. వీరందరూ కూడా మధ్యాహ్నం 3 గంటలకి పోలపల్లిలో బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఒక భారీ ప్రకటన చేయబోతున్నారు. భవిష్యత్తులో టీడీపీ ఏ విధంగా ముందుకు పోతుంది, టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే ఏ కార్యక్రమాలు చేయబోతున్నారనే అంశాలు కూడా వెల్లడించబోతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ బహిరంగ సభ అంటే ఈ స్థాయిలోనే వచ్చే బహిరంగ సభను కూడా ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అది కూడా ఇక్కడ ప్రకటించే అవకాశం ఉంది. నెక్స్ట్ జరిగే సభలోనే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ బహిరంగ సభలో 10 సంవత్సరాల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఒక బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. వీరు పొత్తు కుదిరిన తర్వాత మొదటిగా బహిరంగ సభ వేదిక వీరు మొదటి సభకి హాజరు కాబోతున్నారు. అయితే 2 పార్టీల్లో కూడా ఇది చాలా ఉత్సాహాన్ని నింపే అంశంగా మనం భావించవచ్చు. ఇరు పార్టీలు కూడా పోటాపోటీగా ఇక్కడికి రాబోతున్నారు. జనసేనకు సంబంధించిన కీలక నేతలు కూడా ఏదైతే ఈ బహిరంగ సభ వేదిక మీద భాగస్వాములు అవబోతున్నారు. దాదాపు 600 మంది ప్రతినిధులు బహిరంగ సభ వేదిక మీద ఉంటారు. వారిలో జనసేనకు చెందిన వారు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. 600 మంది మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారు. స్టేజీ 50 అడుగుల ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. పెద్ద బహిరంగ సభ వేదికగా ఇది చెప్పుకోవచ్చు. ఎన్నికల శంకారామం ఇక్కడి నుంచి పూరించబోతున్నారు. దాదాపు 110 ఎకరాల్లో ఇక్కడ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. 250 ఎకరాల్లో పార్కింగ్ 5 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా భోజన రవాణా వసతిలో ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాటు చేశారు. టీడీపీకి చెందిన 16 కమిటీలను ఇక్కడ ఏర్పాటు చేశారు. వారంతా కూడా ఎవరికి ఎటువంటి లోటు లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే గత వారం రోజుల నుంచి చేస్తున్నారు. ఈ రోజు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ జన సమీకరణ జరగబోతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా, ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా భారీగా జన సమీకరణ దీనికి లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ముఖ్య నేతలంతా ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. చంద్రబాబు మాత్రం 12 గంటలకి ఇక్కడికి విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఆ తర్వాత ఏదైతే సన్ బే రిసార్ట్స్ లో ఆయన బస చేస్తున్నారు. అక్కడి నుంచి 3 గంటలకి బహిరంగ సభకు చంద్రబాబు, లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ 3 గంటలకు బహిరంగ సభ వేదిక మీదకి రాబోతున్నారు. సుమా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభలో ఉండబోతున్నారు. అంటే ఈ సభలో ఏదైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందా? సుమా, డెఫినెట్ గా ఈ రోజు కొన్ని కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా ఇరు పార్టీల నేతలు అధికార పక్షంపై
విరుచుకుపడుతున్నారు. అధికార పార్టీలో కూడా మార్పులు చేర్పులను కూడా వీరు గమనిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేస్తున్నారు. ఈ రెండు పార్టీల అవసరం రాష్ట్రానికి ఏ విధంగా ఉంది, రాష్ట్ర అభివృద్ధికి ఏమేం చేయబోతున్నామో పలు అంశాలను ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయనప్పటికీ కూడా కొన్ని అంశాలను అయితే బహిర్గత పరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ పట్ల ఈ కూటమి వైఖరి ఏ విధంగా ఉండబోతుందో కూడా ఒక లైన్ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ జరిగే మీటింగ్ ఎక్కడ తిరుపతిలో జరుపుతారనే ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 9వ తారీఖున జనవరి 9న తిరుపతిలో ఒక మీటింగ్ జరగబోతున్నారు. అక్కడే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన ఇక్కడ ఉండే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ రవిచంద్. మనం చూస్తున్నాం బాలకృష్ణ సభాస్థలికి చేరుకున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం దగ్గరలోని పోలపల్లిలో యువగలం నవశకం పేరుతో ఈ రోజు 3 గంటలకు సభ మొదలు కాబోతోంది. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఇటు టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ప్రజెంట్ బాలకృష్ణ సభా ప్రాంగణానికి వెళ్తున్న దృశ్యాల్ని 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం.